హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ఇచ్చారు. నెక్స్ట్, రీడ్ ద ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివన్ బిలో. దెర్ ఆర్ 600 స్టూడెంట్స్ ఇన్ ఏ కాలేజ్. కాలేజ్లో టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 600. అండ్ ఈచ్ ప్లే డిఫరెంట్ గేమ్స్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడతారు: క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్. ఫస్ట్ సర్కిల్ ఏమనుకుందా? క్రికెట్. ఫస్ట్ సర్కిల్ వచ్చి క్రికెట్. సెకండ్ సర్కిల్ వచ్చి ఫుట్బాల్. నెక్స్ట్ థర్డ్ సర్కిల్ వచ్చి టెన్నిస్. నెక్స్ట్ ఈ షేడ్ చేసిన రీజన్ ఏమంటామంటే ఓన్లీ క్రికెట్ అంటాం. సేమ్ అదే విధంగా దీన్ని ఓన్లీ ఫుట్బాల్ అంటాము, దీన్ని ఓన్లీ టెన్నిస్ అంటాం. ఈ మిడిల్లో ఉండేదాన్ని ఆల్ 3 అంటారు. అంటే ఆల్ 3 గేమ్స్ అంటే ఈ మిడిల్లో ఉండేది. నెక్స్ట్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటే ఈ రీజన్ వస్తుంది. క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటే ఈ రీజన్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇది ఏబి అనుకుంటే మొత్తం వస్తుంది. బోత్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటే ఇదంతా వస్తుంది. ఏ అంటే ఏమని? ఓన్లీ క్రికెట్ అండ్ ఫుట్బాల్. క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటే ఏబి మొత్తం వస్తుంది. అలా కాకుండా ఓన్లీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటే ఇది మాత్రమే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఏమంటాం? ఓన్లీ ఫుట్బాల్ అండ్ టెన్నిస్. దీన్ని ఏమంటాం? ఓన్లీ క్రికెట్ అండ్ టెన్నిస్. ఈ బేసిక్స్ తెలిస్తే ఈ క్వశ్చన్ మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు మనకు తెలిసిన స్టేట్మెంట్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇచ్చాడా? ద రేషియో ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఆల్ 3 గేమ్స్. ఆల్ 3 గేమ్స్ ఆడే వాళ్ళని టీ అనుకుందాం. ఆల్ 3 గేమ్స్ ఆడే వాళ్ళని టీ అనుకుందాం. ఇక్కడ రేషియో ఇచ్చారు. ఆల్ 3 గేమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎంత? 600. నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ ఫుట్బాల్. ఓన్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళని ఎఫ్ అనుకుందాం. ఓన్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళని ఏమనుకుందాం? ఎఫ్. ఏ రేషియోలో ఉంటారు? 1:10:2. మనం ఏం చేయలేదు, గివెన్ డేటాను రాసుకుందాం. ఆల్ 3 గేమ్స్ అంటే టీ అనుకున్నా. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి 600. ఓన్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఎఫ్ అనుకున్నా. నెక్స్ట్ రేషియో ఇచ్చారు 1:10:2. మీరు గమనిస్తే 10 పార్ట్స్ ఎంతో తెలుసు. 10 పార్ట్స్ ఎంత? 600. ఆల్ 3 అంటే 1 పార్ట్. రిలేషన్ 60 కదా. 1 పార్ట్ ఎంత? 60. ఆల్ 3 అంటే 60 అని. ఆల్ 3 అంటే ఎంత? 60 అని. నెక్స్ట్ ఫుట్బాల్ ఆడేవాళ్ళు, ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు అంటే 2 పార్ట్స్. 1 పార్ట్ 60 అయితే 2 పార్ట్స్ ఎంత? 120. 2 పార్ట్స్ ఎంత? 120. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ టెన్నిస్. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ టెన్నిస్. ఓన్లీ టెన్నిస్ అంటే టీ అనుకుందాం. ఇంత ముందుగా కూడా టీ అనుకున్నాను. టీ వాల్యూ 60 వచ్చింది కాబట్టి రాసేసాం కాబట్టి మళ్ళీ టీ అనుకున్నా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ టెన్నిస్. ఓన్లీ టెన్నిస్ అండ్ టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ ఫుట్బాల్. అండ్ టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ ఫుట్బాల్ అండ్ టెన్నిస్ బోత్. ఫుట్బాల్ అండ్ టెన్నిస్ బోత్ వై అనుకుందాం. ఓన్లీ ఫుట్బాల్ అండ్ టెన్నిస్ అంటే ఈ రీజన్ వస్తుంది. ఈ రెండు ఈక్వల్ అన్నాడు. ఈ రెండు ఏమన్నాడు? ఈక్వల్ అన్నాడు. ఓన్లీ టెన్నిస్ టీ, ఓన్లీ ఫుట్బాల్ అండ్ టెన్నిస్ వై అనుకున్నాం. ఈ రెండు ఈక్వల్ కాబట్టి దీన్ని కూడా ఏమనుకోవచ్చు? టీ అనుకోవచ్చు. విచ్ ఈస్ 2/30 ఆఫ్ టోటల్ స్టూడెంట్స్. టోటల్ స్టూడెంట్స్ ఎంత? 600.
అంటే ఎంత వస్తుంది మనకు 40 వస్తుంది. టీ వాల్యూ వై వాల్యూ ఎంత వస్తుంది 40 వస్తుంది. టీ వాల్యూ వై వాల్యూ 40 వస్తుంది. నెక్స్ట్ చదువుదాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం చదవలేదు. టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ క్రికెట్ సి అనుకుందాం. ఆర్ 100% మోర్ దెన్ టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ క్రికెట్ అండ్ టెన్నిస్ బోత్. నెక్స్ట్ ఓన్లీ క్రికెట్ అండ్ టెన్నిస్ బోత్. ఓన్లీ క్రికెట్ అండ్ టెన్నిస్ బోత్ని ఎక్స్ అనుకుందాం. ఓన్లీ క్రికెట్ అండ్ టెన్నిస్ బోత్ని ఏమనుకుందాం ఎక్స్. ఏమని ఇచ్చాడు 4/5 టైమ్స్ టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్ బోత్. ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్ బోత్ని ఏమనుకుందాం వై అనుకుందాం. ఓన్లీ ఫుట్బాల్ అండ్ క్రికెట్ బోత్ని వై అనుకుందాం. రేషియో ఎంత ఇచ్చారు 4/5. ఎక్స్ ఈస్ 4/5 ఆఫ్ వై. నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ క్రికెట్ అంటే ఇది 100% మోర్ అంటే 2 టైమ్స్. ప్లేయింగ్ ఓన్లీ క్రికెట్ అండ్ టెన్నిస్ బోత్. క్రికెట్ అండ్ టెన్నిస్ అంటే ఎక్స్. 100% మోర్ అంటే 2x అవుతుంది. 100% మోర్ అంటే ఏమవుతుంది 2x అవుతుంది. అంటే x/y ఈజ్ ఈక్వల్ టు 4/5. అంటే ఎక్స్ని 4k అనుకోవచ్చు, వైని ఏమనుకోవచ్చు 5k అనుకోవచ్చు. ఈ మొత్తాన్ని యాడ్ చేసి ఎంత రావాలా 600 రావాలా. యాడ్ చేద్దాం. ఎక్స్ అంటే 4k, 2x అంటే 8k కదా. 2 × 4k 8k. నెక్స్ట్ ఎక్స్ అంటే 4k అని రాయొచ్చు. ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు 4k. వై అంటే 5k. ఎక్స్ వైలు లేకుండా అన్నిటినీ మనం కేలోకి మార్చుకున్నాం. ఈ టోటల్ ఎంత రావాలా 600. యాడ్ చేద్దాం. టోటల్ యాడ్ చేద్దాం. 8 + 5 13, 13 + 4 17k ప్లస్ 120 + 40 160, 160 ఒక 40 200 260. టోటల్ ఎంత 600. 17k ఈజ్ ఈక్వల్ టు 340. కే వాల్యూ ఎంత వస్తుంది 20 వస్తుంది. కే వాల్యూ 20 అయితే రిమైనింగ్ వాల్యూస్ రాయొచ్చా. 8k అంటే 8 × 20 160. 5k అంటే 5 × 20 100. 4k అంటే 4 × 20 80. ఎంత 80. నెక్స్ట్ క్వశ్చన్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ టుగెదర్ అన్నారు. చూడండి క్రికెట్ అండ్ ఫుట్బాల్ టుగెదర్ అంటే 160 160 కదా. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ క్రికెట్ అంటే ఎంత 160. ఓన్లీ క్రికెట్ అంటే ఎంత 160. డిఫరెన్స్ అడిగారా. డిఫరెన్స్ ఎంత వస్తుంది 0. క్రికెట్ అండ్ ఫుట్బాల్ టుగెదర్ ఓన్లీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ టుగెదర్ అంటే 100 + 60 160. ఓన్లీ క్రికెట్ 160. డిఫరెన్స్ ఎంత 0. ఫైండ్ రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ ఫుట్బాల్ అంటే 120 టు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఆల్ త్రీ గేమ్స్ అంటే ఇది కదా ఎంత 60. రేషియో అంటే 2:1. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ అట్లీస్ట్ 2 గేమ్స్ అంటే మినిమం 2 గేమ్స్ అని. మినిమం 2 గేమ్స్. చూడండి ఇక్కడ 100 ఇవంతా యాడ్ చేయాలి. 1 2 3 4 యాడ్ చేద్దాం. అట్లీస్ట్ 2 గేమ్స్ అంటే మినిమం 2 గేమ్స్ ఆడేవాళ్ళు. ఇక్కడ 100 అంటే ఓన్లీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ అంటే 2 గేమ్స్ కదా 100. నెక్స్ట్ ఇది 40 ఫుట్బాల్ అండ్ టెన్నిస్ ఓన్లీ. నెక్స్ట్ ఇది 80. అట్లీస్ట్ అంటే మినిమం 2 మ్యాక్సిమం 3 కదా. మ్యాక్సిమం 3 అంటే ఎంత వస్తుంది 60 వస్తుంది.
యాడ్ చేయండి. 140 ఒక 60 200 280 వస్తుంది. ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఓన్లీ వన్ గేమ్. ఓన్లీ వన్ గేమ్ అంటే 160, ఇక్కడ 120, ఇక్కడ 40 యాడ్ చేస్తే 320 కదా. ఎంత వస్తుంది? 320. 280 అనేది 320 కన్నా తక్కువే కదా, లెస్. మోర్ ఆర్ లెస్ అన్న లెస్. ఎంత లెస్? ఎంత లెస్ అంటే 40 లెస్. నెక్స్ట్ క్వశ్చన్, ద డేటా షోస్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ స్కూల్స్. ఇక్కడ 5 డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి, ABCDE. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్, ఇక్కడ ఏమి ఇచ్చారంటే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చారు. పర్సంటేజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే బ్లూ కలర్ కదా. ఏ వచ్చి ఎంత పర్సెంట్? టోటల్ స్టూడెంట్స్. ఏ వచ్చి 20%, B 25, నెక్స్ట్ సి వచ్చి 15%, డి వచ్చి 35%, ఈ వచ్చి 5%. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే టోటల్ స్టూడెంట్స్ ఇన్ బి 1250. బి అంటే 25%, ఎంత? 1250 అంటే రిలేషన్ 50 కదా. అంటే ఇక్కడ కూడా రిలేషన్ 50. 20 into 50 1000. ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 50 750. ఇక్కడ కూడా రిలేషన్ ఇంటూ 50. 5 5s 25, 5 3s 15 అంటే 1750. నెక్స్ట్ ఇంటూ 50 250. ఇక్కడ ఏం రాసాం మనం? టోటల్ స్టూడెంట్స్ రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? పర్సంటేజ్ ఆఫ్ ఆబ్సెంట్ స్టూడెంట్స్. ఇక్కడ ఆబ్సెంట్ పర్సంటేజ్ ఇచ్చారు, అంటే ఆరెంజ్ కలర్. ఎంత పర్సెంట్? 10%. 10%. నెక్స్ట్ 20%. నెక్స్ట్ 14%. నెక్స్ట్ 14.28%. నెక్స్ట్ వచ్చి 12%. టోటల్ స్టూడెంట్స్ 1000. దీనిలో 10% ఆబ్సెంట్. 10% ఆఫ్ 1000 ఎంత? 10% ఆఫ్ 1000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100 కదా. 10 into 10 100. ఎంతమంది ఆబ్సెంట్? 100. చూడండి, 20% ఆఫ్ 1250 కనుక్కో. 20% ఆఫ్ 1250. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 2 into 125 250. నెక్స్ట్ 14% ఆఫ్ 750 కనుక్కో. 14% ఆఫ్ 750 కనుక్కో. నెక్స్ట్ 14. 75% అంటే 3/4. 75% అంటే 3/4 అని తెలుసు కదా. ఒక జీరో ఉంది కాబట్టి 30 అని రాసుకోవచ్చు. ఒక జీరో ఉంది కాబట్టి 2 2s 2 15s 2 7s 15 7s 105. మీరు ఎలా అన్నా క్యాలిక్యులేషన్ చేయండి, ఆన్సర్ ఇదే వస్తుంది. నేను చేసినట్టు చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ని అయితే మనం తేవచ్చు. 14.28% అంటే 1/7 అని. 1/7 ఆఫ్ 1750. 7 2s 14, 7 5s అంటే 250. నెక్స్ట్ 12% ఆఫ్ 250. ఎలా చేస్తామని చూడండి. 25%. 25% అంటే 1/4. జీరో ఉంది కాబట్టి 10 అవుతుంది. 4 3s ఎంత వస్తుంది? 30. ఇదంతా ఆబ్సెంట్ స్టూడెంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ అంటే ఎలా కనుక్కోవచ్చు? టోటల్ స్టూడెంట్స్ అంటే ప్రెసెంట్ స్టూడెంట్స్ ప్లస్ ఆబ్సెంట్ స్టూడెంట్స్. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఎలా కనుక్కోవచ్చు? టోటల్లోంచి ఆబ్సెంట్ తీసేస్తే ప్రెసెంట్ వస్తుంది. 1000లోంచి 100 తీసేస్తే 900. 1250లో 250 తీసేస్తే 1000. 750లో 105 తీసేస్తే 150. 645. 1750లో 250 తీసేస్తే 1500. 250లో 30 తీసేస్తే 220.
నెక్స్ట్ ఇదంతా ప్రెజెంట్ అయిన స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రెజెంట్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు బాయ్స్ ప్రెజెంట్ ప్లస్ గర్ల్స్ ప్రెజెంట్. దీంతో బాయ్స్ ప్రెజెంట్ గర్ల్స్ ప్రెజెంట్ కనుక్కుందాం. బాయ్స్ ప్రెజెంట్ గర్ల్స్ ప్రెజెంట్. నెక్స్ట్ బాయ్స్ హు ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏలో ప్రెజెంట్ అయిన వాళ్ళు 400. ఏలో ప్రెజెంట్ అయిన వాళ్ళు 400 అంటే బాయ్స్ రిమైనింగ్ 500 వచ్చి గర్ల్స్ ప్రెజెంట్. నెక్స్ట్ ఈ బాయ్స్ ప్రెజెంట్ 120, టోటల్ వచ్చి 220 కదా, అంటే ఇక్కడ 100 ఉంటుంది. 220లో 120 పోతే 100. నెక్స్ట్ గర్ల్స్ ప్రెజెంట్ ఇన్ డి గర్ల్స్ ప్రెజెంట్ ఎంత 450. 1000లో 450 తీసేస్తే 550. నెక్స్ట్ డి గర్ల్స్ ప్రెజెంట్. డిలో గర్ల్స్ ప్రెజెంట్ అయిన వాళ్ళు 600, టోటల్ 1500. గర్ల్స్ 600 ప్రెజెంట్ అంటే బాయ్స్ 900. 1500లో 600 పోతే 900. నెక్స్ట్ ఇక్కడ మనం అంతా కనుక్కున్నాం. C1 కనుక్కోవాలో చూద్దాం. సి టోటల్ ఎంత 645. ఏ రేషియోలో ఉన్నారు 15:28. టోటల్ ఎన్ని పార్ట్స్ 43 పార్ట్స్. ఎంత 645. 43 ones 43 అంటే ఎంత మిగులుతుంది 215. 43 5s. రిలేషన్ 15 కదా, 15తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ 43 15 645. 15 into 15 225. 28 into 15 15 8s 120. 15 2s 30 420. ఈ విధంగా మనం డేటా కనుక్కుంటే ఏ క్వశ్చన్స్ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో అడుగుతారు బాయ్స్ ప్రెజెంట్ ఇన్ స్కూల్ సి అని అడుగుతారు. అప్పుడు ఎంత అని చెప్పచ్చు మనం 225 అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏం చెప్పాలంటే మిస్సింగ్ నెంబర్ చెప్పాలి. మిస్సింగ్ నెంబర్ మ్యాక్సిమం ఎలా చేయొచ్చు అంటే డిఫరెన్షియల్ బేస్ చేసుకొని చేయొచ్చు. చూద్దాం. 139 163. 63 79 అంటే ఎంత యాడ్ చేశారు 16 యాడ్ చేశారు. 79 97 ఎంత యాడ్ చేశారు 18. ఇక్కడ ఎంత యాడ్ చేశారో తెలీదు, ఇక్కడ ఎంత యాడ్ చేశారో తెలియదు. ఇక్కడైతే ఎంత యాడ్ చేశారు 24 యాడ్ చేశారా. మీరు గమనిస్తే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 16 18 20 22. అంటే ఇక్కడ ఏమొస్తుంది 20 వస్తుంది. ఎలా యాడ్ చేశారు 63 + 16 79. 97 + 20 117. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా నెంబర్ సిరీసే. 1000 1099 1205 1319 1445 డాష్. డిఫరెన్స్ ఎంత 99. డిఫరెన్స్ ఎంత 106. డిఫరెన్స్ వచ్చి 1219 114. డిఫరెన్స్ వచ్చి 126. మళ్ళీ డిఫరెన్స్లకి డిఫరెన్స్ కనుక్కోండి. 99 106. డిఫరెన్స్ ఎంత 7. నెక్స్ట్ డిఫరెన్స్ 8. నెక్స్ట్ డిఫరెన్స్ 12. మళ్ళీ డిఫరెన్స్ కనుక్కోండి 1 4. మీరు గమనిస్తే ఇక్కడ డిఫరెన్స్లు వచ్చి స్క్వేర్లు వస్తుంది. 1 స్క్వేర్, నెక్స్ట్ 2 స్క్వేర్, నెక్స్ట్ ఏమొస్తుంది 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత 9. ఇక్కడైతే 9 వస్తుంది. చూడండి 7 + 1 8. 8 + 4 12. 12 + 9 21. ఇక్కడ 21 వస్తుంది. 99 + 7 106. సేమ్ అదే విధంగా 126 ఒక 21 147. అంటే ఎంత యాడ్ చేయాలి మనం 147. ఆన్సర్ కావాలంటే 1445 147 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 1592. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. దీన్ని ఏమని రాయొచ్చు 12³ + 1 అని రాయొచ్చా. 12³ అంటే 1728 + 1. 13³ + 1
14 cube plus 1. 14 cube అంటే 2744 plus 1. 15 cube 3375 plus 1 అంటే 3376. నెక్స్ట్ వచ్చి క్యూబ్ చేసి ప్లస్ 1 చేస్తాను. 15 తర్వాత 16 క్యూబ్ 4096 ప్లస్ 1 అంటే ఆన్సర్ 4097. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం షార్ట్ కట్ మెథడ్లో ఈజీగా తక్కువ టైంలో చేద్దాం. P alone can complete work in 8 days. P ఎన్ని డేస్లో చేస్తాడు? 8 days. Q ఎన్ని డేస్లో చేస్తాడో తెలియదు, అదే కనుక్కోవాలి. P and Q టుగెదర్ అంటే ఇద్దరూ కలిసి P and Q టుగెదర్ కంప్లీట్ వర్క్ ఇన్ ఎన్ని డేస్? 4 2/5 డేస్. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 5 into 4 20. 20 plus 2 22/5 days. ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు గివెన్ డేటా. ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో ఒక షార్ట్ కట్ ఫార్ములా ఉంది. పీక్యూ ఇచ్చి పీ ప్లస్ క్యూ అడిగితే ప్రోడక్ట్ బేస్ సమ్ గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా పీ ఇచ్చేస్తాడు, పీ ప్లస్ క్యూ ఇస్తాడు, క్యూ కావాలి. అప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఇక్కడ బై 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా బై 5 రాసుకుందాం. బై 5 ఎలా రాసుకోవచ్చు? ఇంటూ 5/5. 5 into 8 40. 40/5. ఆన్సర్ వచ్చి ప్రోడక్ట్ బై డిఫరెన్స్ అంటే 40/5 మైనస్ 22/5. ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఫస్ట్ మల్టిప్లై చేసాం, మళ్ళీ ఏం చేయాలా? సపరేట్ చేయాలి. నెక్స్ట్ 5 8s. 8 into 22/5. 40లో 22 పోతే 18/5. 5 5 క్యాన్సిల్. 2తో క్యాన్సిల్ చేయండి. 2 9s 2 4s అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 4 into 22 88/9. ఇక్కడ ఏమన్నాడు? అప్రాక్సిమేట్. అప్రాక్సిమేట్గా దీన్ని 90 అనుకుంటే 9 10s. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. లేదంటే 9.8 సంథింగ్ వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ 10. నెక్స్ట్ క్వశ్చన్. టేబుల్ షోస్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇన్ ABCDE డిఫరెంట్ సొసైటీస్. రీడ్ ద టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్రతి సొసైటీలో మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు అని ఇచ్చారు క్లియర్గా. నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ఏ. మేల్స్ ఇన్ ఏ అంటే 10x plus 10. Males in A is 10 more than males in E. Males in E అంటే 12x minus 10. ప్లస్ 10 మైనస్ 10 క్యాన్సల్. 12xలో 10x పోతే 2x. 2x ఈజ్ ఈక్వల్ టు 10. 2 1s 2 5s అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 5. x వాల్యూ 5. సబ్స్టిట్యూట్ చేయండి. 10 into 5 50. 50 plus 10 60. x వాల్యూ 5. 14 5 70. 70 plus 5 75. x వాల్యూ 5. 11 into 5 55. x వాల్యూ 5. 13 5 65. 65 ఒక 15 80 కదా. 65 ఒక 15 ఎంత? 80. నెక్స్ట్ x వాల్యూ 5. 12 5 60. 60లో 10 పోతే 70. ఓకేనా? ప్రతి సొసైటీలో మేల్స్ ఎంతమంది ఉన్నారో ఈజీగా కనుక్కునేస్తారు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈచ్ సొసైటీ ఈజ్ ఈక్వల్ టు మేల్స్ ప్లస్ ఫిమేల్స్. నెక్స్ట్ ఇక్కడ రేషియో ఇచ్చారు. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ఏ. ఫిమేల్స్ ఇన్ ఏ అంటే 10y. టు మేల్స్ ఇన్ డి. మేల్స్ ఇన్ డి అంటే 80. రేషియో ఎంత? 1:2 అంటే 10y/80 ఈజ్ ఈక్వల్ టు 1/2. 10
ఎయిట్స్ అంటే y వాల్యూ ఎంత 8/2 అంటే 4. సబ్స్టిట్యూట్ చేయండి. y వాల్యూ వచ్చి 4. y వాల్యూ 4. 10 into 4 40. y వాల్యూ 4. 9 4s 36. 36 ఒక 8 44. y వాల్యూ 4. 12 4s 48. 48 ఒక 16 64. y వాల్యూ 4. 12 4s 48. y వాల్యూ 4. 9 into 4 36. ఓకే, ఈ విధంగా మనం ఫిమేల్స్ అంతా కనుక్కున్నాం. యావరేజ్ ఆఫ్ మేల్స్ ఇన్ సొసైటీ బి. సొసైటీ బి అంటే 75. ఫిమేల్స్ ఇన్ ఈ. ఫిమేల్స్ ఇన్ ఈ అంటే 36. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 101/2. 101 75 36 11 10 111 111/2. 2 5s 10 2 5s 10 2 5s అంటే 55.5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ మేల్స్ ఇన్ డి అండ్ బి. మేల్స్ డి అండ్ బి డిఫరెన్స్ కనుక్కోవాలి. మేల్స్ డి అండ్ బి. మేల్స్ డి వచ్చి 80, బి వచ్చి 75. 80కి 75కి డిఫరెన్స్ 5 కదా, 5. మేల్స్ డిబికి డిఫరెన్స్ 5. 2 తర్వాత ఉండేది రైట్ సైడ్ వస్తుంది. ఫిమేల్స్ ఏ. ఫిమేల్స్ ఏ ఎంత? 40. రేషియో అంటే 5 1s 5 8s. ఆన్సర్ 1:8. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ సి. మేల్స్ సి అంటే 55. ఈజ్ వాట్ పర్సెంట్? మేల్ సి అంటే 55. ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ ఫిమేల్స్ ఇన్ ఏ? ఫిమేల్స్ ఇన్ ఏ అంటే 40. ఇక్కడ ఏం అడిగారు? పర్సంటేజ్ మోర్. పర్సంటేజ్ మోర్కి ఫార్ములా డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. 55కి 40కి డిఫరెన్స్ ఎంత? 15. దాని తర్వాత వచ్చేది ఇనిషియల్ వాల్యూ. దాని తర్వాత ఏ ఉంది, ఏ అంటే 40. పర్సంటేజ్ కావాలి ఇంటూ 100. నెక్స్ట్ 22s 25s అంటే 75/2 అంటే 37.5%. నెక్స్ట్ క్వశ్చన్, there are 3 pipes ABC can fill 5000 liters tank in different capacity. Pipe A can fill 30% of tank. Tank total capacity 5000 liters. 30% of 5000 liters అంటే ఎంత వస్తుంది? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 30 into 50 1500 లీటర్స్. ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 15 hours. 15 hours-కి 1500 లీటర్స్ అంటే 1 hour-కి ఎంత? 1 hour-కి 100 లీటర్స్. ఏ వచ్చి 1 hour-కి ఎంత ఫిల్ చేస్తుంది? 100 ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ సి. పైప్ సి కెన్ ఫిల్ 40% ఆఫ్ ద ట్యాంక్. 40% ఆఫ్ ట్యాంక్ అంటే 5000 లీటర్స్. ఎన్ని అవర్స్? పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. 40 into 50 2000 లీటర్స్. ఎన్ని అవర్స్? 25 hours. సి వచ్చి 25 hours-లో ఎన్ని లీటర్స్? 2000 లీటర్స్. నెక్స్ట్ 1 hour-కి ఎంత చూద్దాం. 25 ones 25 8s అంటే 1 hour-కి 80 లీటర్స్. సి. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈస్ హాఫ్ ఆఫ్ పైప్ సి. పైప్ సి వచ్చి 1 hour-కి 80 అంటే పైప్ బి వచ్చి హాఫ్ ఆఫ్ ద ఎఫిషియన్సీ కాబట్టి పైప్ బి 1 hour-కి ఎంత? 40 లీటర్స్. ఫైండ్ టైమ్ టేకన్ బై బి టు ఫిల్ 4000 లీటర్స్ ఆఫ్ ట్యాంక్. ఇక్కడ టైం కనుక్కోవాలి. బి
చూడండి, బి మొత్తం ఫిల్ చేయాల్సింది 4000 లీటర్స్. 1 అవర్కి ఎన్ని లీటర్స్? 40 లీటర్స్. అంటే ఎన్ని అవర్స్ పడుతుంది? 100 అవర్స్ పడుతుంది. అర్థమైందా? టోటల్ కెపాసిటీ బై 1 అవర్ కెపాసిటీ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 100 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ డేటా బేస్ చేసుకొని ఇచ్చారు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైమ్ టేకన్ బై బి అండ్ సి టుగెదర్ టు ఫిల్ 5000 లీటర్స్ ట్యాంక్. ఇక్కడ బీసీ రెండు కలిసారు. చూడండి, బి 1 అవర్కి 40, సి 1 అవర్కి 80. బి అండ్ సి 1 అవర్కి ఎంత? 40 + 80 అంటే 120 లీటర్స్. టోటల్ ఎంత టైం పడుతుంది? టోటల్ ఫిల్ చేయాల్సింది 5000. 1 అవర్కి ఎంత? 120. ఇక్కడ టైం డిఫరెన్స్ అడిగారు. ఇక్కడ ఏమడిగారు? టైం డిఫరెన్స్. అండ్ బి టుగెదర్ ఫిల్ అనదర్ ట్యాంక్. అండ్ ఏ అండ్ బి టుగెదర్ అన్నారా? ఏ అండ్ బి టుగెదర్. ఏ వచ్చి 1 అవర్కి 100, బి వచ్చి 40. 100 + 40 అంటే 140. నెక్స్ట్ ఎంత ఫిల్ చేయాలా? 6000. టైం డిఫరెన్స్ కనుక్కోవాలి. కనుక్కుందాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 7s, లేదంటే చూడండి 4తో క్యాన్సిల్ చేయండి. 4 3s, 4 1s 4, 10 కదా. 4 2s 8, 4 5s. నెక్స్ట్ 2 7s, 2 7s, 2 300s. ఎల్సిఎం వచ్చి 21. 3 × 7 21. క్రాస్ మల్టిప్లై చేయండి. 125 × 7, 5 7s 35, 12 7s 84, 875. 3 × 300 900. డిఫరెన్స్ ఎంత? 25/21. డివిజన్ చేయండి. 25ని 21తో డివైడ్ చేయండి. అంటే ఏమని రాయొచ్చు? 1/4/21. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివన్ క్వశ్చన్ 2 quantities ఆర్ గివన్. 1 as quantity 1. ప్రతి క్వశ్చన్లో 2 quantities ఇచ్చారు. quantity 1, quantity 2. You must determine relationship between 2 quantities and choose appropriate option. ఇక్కడ ఏం చేయాలంటే క్వాంటిటీ 1 కనుక్కోవాలా, క్వాంటిటీ 2 కనుక్కోవాలి. నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్షిప్ అయితే కనుక్కోవాలి. An article is marked up by 1225 above cost price which is X. ఇది కదా ఆర్డర్. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ X, మార్కెట్ ప్రైస్ వచ్చి కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 1225. అంటే మార్కెట్ ప్రైస్ వచ్చి X + 1225. మార్కెట్ ప్రైస్ మీద ఏమిస్తారు? డిస్కౌంట్. ఎంత ఇచ్చారు డిస్కౌంట్? -0.27x. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. ఎక్స్లోంచి 0.27xని తీసేస్తే 0.73x + 1225 వచ్చింది. షాప్ కీపర్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 8%. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చి X, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 108% X అవుతుందా? ఎందుకు? ప్రాఫిట్ వచ్చి 8%. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి. 100 + 8 108. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్లో కనుక్కో. కాస్ట్ ప్రైస్ అంటే X అని. నెక్స్ట్ పర్సంటేజ్ అంటే బై 100. 108/100 అంటే 1.08x. 0.73x + 1225. సబ్ట్రాక్ట్ చేయండి. 1.08లోంచి 0.73 తీసేయండి. ఎంత వస్తుంది మనకు? 0.35x = 1225. క్యాన్సలేషన్ చేయండి. లెఫ్ట్ సైడ్ 2 డెసిమల్స్ అంటే రైట్ సైడ్ ఎన్ని జీరోస్ వస్తాయి? 2 జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 7 5s
లేదంటే 5 7s 5 2s 10 22 కదా, 5 4s 20 5 5s 7 3s 21. ఎక్స్ వాల్యూ ఎంత 3500. క్వాంటిటీ 1 కనుక్కోండి, అంటే 3500 మైనస్ 2500 అంటే క్వాంటిటీ 1 1000 వచ్చింది. క్వాంటిటీ 2 కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 14.28%. ఎక్స్ వచ్చి 3500. ఎంత పెంచాం? కాస్ట్ ప్రైస్ వచ్చి ఎంత పెంచాం? 14.28%. 14.28% అంటే 1/7 అని. ఎంత పెరిగింది? 1/7 పెరిగింది. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 4000. నెక్స్ట్, ఎంత ప్రాఫిట్కి సేల్ చేసాం? 25%. ప్రాఫిట్ వచ్చి 25%. ప్రాఫిట్ దేని మీద ఇస్తారు? కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 4000. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. 25 into 40 1000. మీరు గమనిస్తే క్వాంటిటీ 1 1000 వచ్చింది, క్వాంటిటీ 2 కూడా 1000 వచ్చింది. అంటే ఆన్సర్ 5th ఆప్షన్. క్వాంటిటీ 1 is equal to క్వాంటిటీ 2. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆర్ అకంపైన్డ్ బై 2 స్టేట్మెంట్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్. యూ హ్యావ్ టు డిటర్మైన్ విచ్ స్టేట్మెంట్ ఈస్ సఫిషియంట్ నెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్ సరిపోతాయో చెప్పాలి. నెక్స్ట్, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ టుగెదర్. ఇక్కడ బిజినెస్లో 3 పార్ట్నర్స్ ఉన్నారు, ఏబిసి. మనం ప్రాఫిట్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ రేషియో కావాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. టైం మాత్రం రాస్తాను. ఇయర్ అన్నారు కాబట్టి 1 year అంటే ఎన్ని మంత్స్? 12 months. నెక్స్ట్, బి ఈజ్ రీప్లేస్డ్ బై సి ఆఫ్టర్ 4 months. అంటే బి బిజినెస్లో ఎంత టైం ఉంటాడు? 4 months మాత్రమే. సి వచ్చి 4 months తర్వాత జాయిన్ అయ్యాడు, అంటే సి బిజినెస్లో ఎంత టైం ఉంటాడు? 8 months. ఇక్కడ మనం సి ప్రాఫిట్ కనుక్కోవాలి. నెక్స్ట్, ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఇన్వెస్ట్మెంట్ తెలియాలి మనకు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 25% మోర్ దెన్ బి ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్, బి ఇన్వెస్ట్మెంట్ని ఎక్స్ అనుకుంటే ఏ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది? 125% ఎక్స్ అవుతుందా? 25% మోర్ అంటే 100 + 25 125% ఎక్స్ అవుతుంది. బి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎక్స్ అనుకుంది, 6000 మోర్ దెన్ సి. ఇప్పుడు సి ఇన్వెస్ట్మెంట్ అంటే 6000 మైనస్ ఎక్స్. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సి ప్రాఫిట్ని అయితే చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ మనకు ప్రాఫిట్ రేషియోనే తెలియడం లేదు. అన్ని ఎక్సెల్ క్యాన్సిల్ అయిపోతే అన్న ప్రాఫిట్ రేషియో చెప్పచ్చు. ఇక్కడ ఎక్సెల్ క్యాన్సిల్ కావు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సి ప్రాఫిట్ని అయితే చెప్పలేం. ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ రాదు. ఎప్పుడు మనం అట్ ఏ టైం ఒక స్టేట్మెంటే చూడాలి. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. బి ప్రాఫిట్ అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ 16,000. టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. ఓకే, బి ప్రాఫిట్ అవుట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఈస్ 16,000. క్వశ్చన్లో అడిగింది సి ప్రాఫిట్. ఇక్కడ ఏమంటే బి ప్రాఫిట్ ఇచ్చారు. ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ రేషియో ఉంటే ప్రతి ఒక్కరు ప్రాఫిట్ కనుక్కోవచ్చు. ఇక్కడ ప్రాఫిట్ రేషియో క్లియర్గా లేదు కదా, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసినా ఆన్సర్ రాదు. రెండింటిని కలిపినా కూడా ఆన్సర్ రాదు. అంటే బోత్ స్టేట్మెంట్స్ నాట్ సఫిషియంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ యావరేజ్ స్పీడ్స్ ఆఫ్ 4 bikes. ఇక్కడ 4 bikes ఉన్నాయి, S1 S2 S3 S4. ఇవి స్పీడ్స్ రేషియో 7:9:11:12. ఇఫ్ దే ఆల్ ట్రావెల్ 156 kilometers, టోటల్ ఎంత ట్రావెల్ చేస్తారు? 156 kilometers. చూడండి, ఒకే టైం కాబట్టి
స్పీడ్ రేషియో అన్న ఒకటే, డిస్టెన్స్ రేషియో అన్న ఒకటే. డిస్టెన్స్ రేషియో కూడా అదే. నెక్స్ట్, if they all travel 156 kilometers, టోటల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలా? 156 కిలోమీటర్స్. టోటల్ ఎన్ని పార్ట్స్? 9 + 11 20 32 39. టోటల్ 39 పార్ట్స్ 156. అంటే రిలేషన్ 4 కదా. 9 × 4 36, రిలేషన్ 4. 7 × 4 28, 9 × 4 36, 11 × 4 44, 12 × 4 48. ఓకేనా? They all travel 156 kilometers and bike with least speed travel that distance in 144 minutes. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చారంటే బైక్ విత్ లీస్ట్ స్పీడ్. బైక్ విత్ లీస్ట్ స్పీడ్. బైక్ విత్ లీస్ట్ స్పీడ్ అంటే ఇదే కదా. లీస్ట్ స్పీడ్ ఉండే బైక్ ఆ డిస్టెన్స్ని ఎంత టైంలో ట్రావెల్ చేసింది? 144. చూడండి, స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 156. టైం ఎంత? 144 మినిట్స్. మినిట్స్ని హవర్లో మార్చాలంటే డివైడెడ్ బై 60. ఇక్కడ స్పీడ్ అంటే ఏమని రాయొచ్చు మనం? 7x అని రాసుకోవచ్చు. లీస్ట్ స్పీడ్ బైక్ అంటే 7x అని రాసుకోవచ్చు. నెక్స్ట్, క్యాన్సలేషన్ చేయండి. క్యాన్సల్ కాదు. 156 × 60/144 = 7x కదా. నెక్స్ట్, 12 12s, 12 1s, 12 13s, 12 5s. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? లేదంటే 7x ఎంత? 65. 7x ఎంత? 65. అంటే లీస్ట్ బైక్ స్పీడ్ ఎంత? 65. లీస్ట్ బైక్ స్పీడ్ 65. ఫైండ్ ద టైమ్ టేకన్ బై బైక్ విచ్ స్పీడ్ ఈజ్ మోస్ట్. ఇక్కడ ఏం కనుక్కోవాలా? టైం కనుక్కోవాలి. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 156. మ్యాక్సిమం స్పీడ్ ఉండే బైక్ అంటే 12x కదా. 12x. 7x ఎంత? 65. 12x ఎంతో కనుక్కుందాం. 12x అంటే 12తో మల్టిప్లై చేయండి. 65/7 × 12. నెక్స్ట్, క్యాన్సలేషన్ చేద్దాం. ఇక్కడ టైం వచ్చి హవర్స్లో వస్తుంది. మినిట్స్లో మార్చాలంటే 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. క్యాన్సలేషన్ చేద్దాం. 12 5s, 5 13s, 13 1s, 13 2s. నెక్స్ట్, 12 12 క్యాన్సిల్. క్లియర్గా చేద్దాం క్యాలిక్యులేషన్. నెక్స్ట్, టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 156, స్పీడ్ అంటే 12x. 65/7 × 12. ఓకే, టైం వచ్చి హవర్స్లో వస్తుంది. దీన్ని మినిట్స్లోకి మార్చుకుందాం. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. క్యాన్సలేషన్ చేయండి. 12 5s, 5 13s, 13 12s. టైం వచ్చి 12 × 7. ఇక్కడ బై 7 కదా, పైకి వెళ్తే × 7. 12 7s 84 మినిట్స్. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ 360 meter long train can cross a p meters long platform in 20 seconds. ఇక్కడ డిస్టెన్స్ టైం రాద్దాం. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ట్రైన్ 360, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ p. టైం వచ్చి 20 seconds. నెక్స్ట్,
ట్రైన్ వచ్చి పోల్ని క్రాస్ చేసింది. లెంత్ ఆఫ్ ద ట్రైన్ వచ్చి 360. టైం ఎంత? 12 సెకండ్స్. నెక్స్ట్ అదే ట్రైన్ 0.5 మీటర్స్ బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. 360 ప్లస్ 0.5 మీటర్స్ బ్రిడ్జ్ని క్రాస్ చేసింది. ఎంత టైంలో అని అడిగారు. ఇంతవరకు గివెన్ డేటా కదా. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ట్రాగా ఎంత డిస్టెన్స్ ఉంది? పి. ఎక్స్ట్రాగా పి మీటర్స్ వెళ్ళేదానికి ఎక్స్ట్రాగా ఎంత టైం తీసుకుంది? 8 సెకండ్స్. పి మీటర్స్కి 8 సెకండ్స్. ఇక్కడ 0.5 పిఏ కదా. 0.5 పి అంటే 0.5 అంటే హాఫ్, అంటే 4 సెకండ్స్. అంటే ఇక్కడ 0.5 పి వెళ్ళేదానికి 4 సెకండ్స్. 12 ప్లస్ 4 ఎంత? 16. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఎల్ 8 టైమ్స్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అని. 8 into 2 16. బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈస్ 25%. లెస్ అన్నారా? ఎనీ నెంబర్ 100%. 25% లెస్ అంటే 100 - 25 75%. లెంత్ అన్నారా? లెంత్ వచ్చి 16. 75% అంటే 3/4 ఆఫ్ 16. 4 4s. బ్రెడ్త్ ఎంత? 12. ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. 4 సెంటీమీటర్ మోర్ దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. 16 into 12. 4 plus 12 6 72. 192 196. అంటే ఏ వాల్యూ ఎంత? 14 కదా. 14 స్క్వేర్ 196. ఫైండ్ పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అన్నారు. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ అంటే 4a. 4 into 14 56. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఎక్స్, స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే వై. రేషియో ఎంత? 7/3. బోట్ కెన్ కవర్ 112 kilometers ఆఫ్ స్టిల్ వాటర్ ఇన్ 4 hours. స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఎక్స్. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 112, టైం ఎంత? 4 hours. 4 2s 8, 4 8s 32. ఎక్స్ వాల్యూ 28. ఎక్స్ అంటే 7 parts. 7 parts 28. వై అంటే 3 parts. రిలేషన్ 4 కదా. అంటే స్పీడ్ ఆఫ్ కరెంట్ అంటే వై కదా. ఎంత? 12. ఇఫ్ ద బోట్ కెన్ కవర్ x kilometers అప్స్ట్రీమ్ ఇన్ 2 hours. డిస్టెన్స్ వచ్చి ఎక్స్. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే అప్స్ట్రీమ్ స్పీడ్ కదా. అప్స్ట్రీమ్ స్పీడ్ అంటే x - y అని. 28లో 12 పోతే ఎంత? 16. అప్స్ట్రీమ్ స్పీడ్ వచ్చి 16. డిస్టెన్స్ ఈ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత? 2 hours. 16 into 2 32. అంటే డిస్టెన్స్ ఎంత? 32. ఎక్స్ వచ్చి 32. ఇక్కడ స్మాల్ ఎక్స్ అంటే స్టిల్ వాటర్ స్పీడ్, క్యాపిటల్ ఎక్స్ అంటే డిస్టెన్స్ అని. ఫైండ్ టైం. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి ఎక్స్ ప్లస్ 16. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై కదా. అంటే 28 + 12 అంటే ఎంత? 40. స్పీడ్ వచ్చి 40. 32 + 16 48/40. 4 12s 4 10s. 12/10 అంటే 1.2. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆర్టికల్ ఈస్ మార్క్డ్ బై 60% అబోవ్ కాస్ట్ ప్రైస్. ఆర్డర్ ఇది కదా. కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పర్సెంట్ ఎక్కువకి మార్క్ చేసా? 60%. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 240 ఇచ్చాడు. మార్క్డ్ ప్రైస్ మీద డిస్కౌంట్ 240. ఎంత ప్రాఫిట్ వచ్చింది? 120 వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఎక్స్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ప్రాఫిట్ 120 కాబట్టి ఎక్స్ ప్లస్ 120 అవుతుంది. ఎనీ నెంబర్ 100%. 100 + 60 160. 160% ఎక్స్. మార్క్డ్ ప్రైస్ వచ్చి 160% ఎక్స్. పర్సంటేజ్ అంటే 1/100. 160/100 అంటే 1.6x. మార్క్డ్ ప్రైస్ వచ్చి 1.6x.
మార్కెట్ ప్రైస్లోంచి 240 తీసేస్తే ఏమొస్తుంది మనకు? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చి ఎక్స్ ప్లస్ 120. 1.6x ఎక్స్ తీసేస్తే 0.6x. 120 ప్లస్ 240 360 కదా. 6 1s 66. 0.1 అంటే 1/10. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 10. ఎక్స్ వాల్యూ 600. ఇక్కడ ఏమడిగారు? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే 1.6x. 1.6 ఇంటూ 600 అంటే ఎంత? 960. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈస్ 6 years less than twice the age of B. అంటే ఏ ప్రెసెంట్ ఏజ్ వచ్చి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ బి కన్నా ఎంత తక్కువ? 6 years తక్కువ. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సి 40%. 40% అంటే 40/100. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ 22s 25s. C/A is equal to 2/5. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? బికి సికి ఏజ్ డిఫరెన్స్ ఎంత? 6 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ 3 years బ్యాక్ అన్నారు. ఏ ఏజ్ 3 years బ్యాక్ అన్నారు. ఏ ఏజ్ 3 years బ్యాక్. 3 years బ్యాక్ అంటే -3 చేయాలి. ఇప్పుడు ఆప్షన్స్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ 33. ఏ ఏజ్ 3 years బ్యాక్ ఎంత? 33 అన్నారు. చూడండి 5 7s 35. ఇది ప్రెసెంట్ ఏజ్ అవుతుంది. 3 years బ్యాక్ అంటే -3 చేయాలి. 32 వస్తుంది. 33 అయితే రాదు కదా. నేను ఆప్షన్ బట్టి వెళ్తాను. నెక్స్ట్ 27 చూడండి. 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 27 రీచ్ అవుతాం? 5 6 30. ఇది ప్రెసెంట్ ఏజ్. 3 years బ్యాక్ అంటే 30 - 3 27. ఇది మనం ఆప్షన్స్ ప్రకారం వెళ్తా ఉన్నాం. నెక్స్ట్ ఓకేనా. ఏ ప్రెసెంటేజ్ 30. సి ప్రెసెంటేజ్ ఎంత? 12. సి ప్రెసెంటేజ్ 12. సి ప్రెసెంటేజ్ 12. ఇప్పుడు బి ప్రెసెంటేజ్ కనుక్కుందాం. ఏ అంటే 30. 2b -6. 30 + 6 36 ఈజ్ ఈక్వల్ టు 2b. అంటే బి వాల్యూ ఎంత? 18. ఇది కరెక్టే కదా. కరెక్ట్ కాబట్టే డిఫరెన్స్ ఎలా వచ్చింది? కరెక్ట్గా వచ్చింది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రూపీస్ x + 800 అండ్ x - 200. ఇక్కడ బిజినెస్లో ఇద్దరు ఉన్నారు. ఏబి. ఏ ఇన్వెస్ట్మెంట్ x + 800. బి ఇన్వెస్ట్మెంట్ x - 200. ఆఫ్టర్ 8 months బి లెఫ్ట్ ద బిజినెస్. అంటే బి ఎంత టైం ఉన్నాడు బిజినెస్లో? 8 months. ఏ వచ్చి 1 year ఉన్నాడు. 1 year అంటే 12 months. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ షేర్ ఇచ్చారు. ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ అట్ ద ఎండ్ ఆఫ్ 1 year ఈజ్ 210. ఏ షేర్ వచ్చి 210. టోటల్ ప్రాఫిట్ 300 కదా. అంటే బి షేర్ ఎంత ఉంటుంది? 90. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 33s 37s. 4 2s 4 3s. 3 into x 3x. 3 into 800 2400 divided by 2 into x 2x. 2 into 200 400 is equal to 7/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 3 into 3x 9x. 3 into 24 7200. 2x into 7 14x. 400 into 7 2800. 14x లో 9x పోతే 5x. 7200 2800 యాడ్ చేస్తే ఎంత? 10,000. 5 2000s అంటే x వాల్యూ ఎంత? 2000. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.